హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్గా సూపర్ టేస్టీ టమాటా బజ్జీ మసాలా చేసేద్దామండి. బయట స్టైల్ బజ్జీ ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీ బజ్జీ స్పైసీ మసాలా కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్స్గా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఇంట్లోనే పొందొచ్చండి. బజ్జీ సాఫ్ట్గా మసాలా స్పైసీగా ఎలా చేస్తారో చూపిస్తాను. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే టేస్టీ రెసిపీ అండి ఇది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూద్దాం. రండి, వీడియోని స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 6 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజు టమాటాలు, మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాకుండా ఈ విధంగా తీసుకున్నాను. ఇవి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటాయి. ఈ విధంగా నేను ఒక 6 టమాటాలతో మిక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక వాటర్ వేసుకొని ఈ టమాటాలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న టమాటాలను ఒక ప్లేట్లో తీసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకుని అందులోనికి 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. చిటికెడు తినే సోడా వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి నిదానంగా కలుపుకోవాలి. లూజ్గా అస్సలు ఉండకూడదు. చూస్తూ నేను ఏ విధంగా కలుపుతున్నాను చూసి ఆ విధంగానే కలుపుకోవాలి. లూజ్ అయిందంటే బజ్జీ అస్సలు రాదండి. ఇక్కడ మాత్రం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. తర్వాత లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి వేసుకుని ఇవన్నీ ఎందుకంటే కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను కలుపుతున్నాను చూడండి. వీడియోలో చూస్తున్నట్లుగా ఎంత గట్టిగా అయితే ఉండాలి. ఎందుకంటే మనకి టమాటా సాఫ్ట్గా ఉంటుంది కదా, మన పిండి అనేది టమాటా మీద నిలబడదు. కొంచెం గట్టిగా ఉందనుకోండి ఆ టమాటాను పట్టి ఉంటుంది కాబట్టి వాటర్ అయితే చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ మనం వేసేటప్పుడు లూజుగానే అనిపిస్తే ఒక స్పూన్ మళ్ళీ శనగపిండి వేసి మళ్ళీ అలానే తిక్కుగా మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా లోతుగా ఉన్న కళాయి వాడుకోవాలండి మనం, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. బజ్జీ పూర్తిగా మునగాలి. దానికోసం మీరు ఎడల్పాటి బాండిని తీసుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి చిన్న బాండిని తీసుకోవాలి. ఎక్కువ నూనె పోసుకుంటే బాగా వస్తాయి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఆయిల్ వీటైంది కదా, మనం టమాటా వేసిన తర్వాత ఈ పిండిలోనికి టమాటా దాని అంతటి కదా అస్సలు మునగదండి. ఇక్కడైతే కొద్దిగా మనం కష్టపడాలి, చాలా థిక్గా ఉంటుంది కాబట్టి మనమే దాన్ని గట్టిగా ముంచాలి. ఈ విధంగా అయితే 2 వేళ్లతోనే తీసుకోవాలి. చూసుకొని ఎక్కడ కూడా దాని మీద పిండి అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని అప్పుడే ఆయిల్లో వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ టిప్స్ని అయితే పాటించాలి. చూడండి, ఇలా నిదానంగా వదలాలన్నమాట. ఎక్కడైనా మన హోల్ కనిపిస్తే అది రంధ్రలాగా అనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు దాన్ని కూడా కవర్ చేసుకునేటట్టు మనం చూసుకోవాలి. ఈ విధంగానే టమాటాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న కళాయి తీసుకున్నాను కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి నేను 2 వేసి వేయిస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్లుగా మీకు అనుకూలం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే బజ్జీ అనేది సూపర్గా వస్తుంది. ఈ విధంగా బజ్జీని 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా మిగతా ఉన్న టమాటాలు కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. మనం అందుకే పిండి కలుపుకునేటప్పుడు లోతుగా ఉన్న బౌల్ తీసుకోవాలి, చిన్న బౌల్ తీసుకోవాలి. ఎందుకంటే పిండి అంతా కూడా టమాటా మీదకి రావాలి కదా, అందుకోసమే ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మిగతా టమాటాలన్నీ కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనమే వేళ్లతో తిప్పుకోవాలండి దాని మీదకి. మొత్తం వేళ్ళన్నీ పెడితే అలా డాట్స్ పడతాయి అన్నమాట, రంధ్రాలు పడిపోతాయి కాబట్టి 2 వేళ్లతోనే పని చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా బజ్జీలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని బాగా చల్లారనివ్వాలండి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. బజ్జీలు చల్లారేలోపు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మసాలా రెడీ చేసుకోవడానికి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడైతే బజ్జీలు అయితే చల్లారిపోయాయండి. వాటిని 2 సగాలుగా కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బజ్జీలన్నీ 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బజ్జీల్లో నుంచి టమాటా ముక్కలన్నీ బయటికి తీసేసుకోవాలండి. మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. బజ్జీ విరిగిపోకుండా నిదానంగా చాకుతో ఈ విధంగా తీసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తాయి, చూసుకుని తీసుకోవాలి. బజ్జీ అస్సలు విడిపోకుండా తీసుకోవాలన్నమాట. టమాటా బయటికి తీసేసిన తర్వాత బజ్జీలన్నీ కూడా ఇలా కప్పుల్లాగా తయారవుతాయండి. ఇలా కప్పులాగా తయారవ్వాలంటే మనం కలుపుకునే పిండిలోనే ఉంటుంది, అందుకని గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఏ రకంగా అయితే మీకు అవకాశం ఉంటుందో వీలుగా ఉంటుందో ఆ విధంగానే మొత్తం బయటికి తీసేసుకోవాలి. మీకు చాకుతో తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా ప్రెస్ చేసినా కూడా టమాటా బయటకు వచ్చేస్తుంది. కానీ కప్పు విరిగిపోకుండా మనం నొక్కి బయటకు తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలోకి టమాటాలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా కప్పులుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు టమాటా మీద ఉన్న తొక్కంతా కూడా ఇలా ఒలిసి తీసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోనికి తొక్క తీసిన టమాటాలు వేసేసుకోవాలి. ఇందులోనికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం బజ్జీలో వేసాం కాబట్టి తగ్గించి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇందులో కనుక మన బుడుపులు ఉంటాయి కదండి, అవి తీసేసుకోవచ్చు. గట్టిగా ఉన్నాయి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇందులోనికి ఒక పెద్ద కప్పు మరమరాలు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి, తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఆ విధంగానే కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయిన దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బజ్జీ కప్స్ ఉన్నాయి కదా, అందులోనికి స్టఫింగ్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆ కప్స్ అన్నిటిని కూడా మనం ఫుల్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఎంత బాగా వచ్చాయో చూసారు కదా, కప్స్ అన్నీ ఇరిగిపోకుండా చక్కగా వచ్చాయి. ఈ విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా చేస్తే టమాటా బజ్జీ మసాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.